హాయ్. ఫైనాన్షియల్ వెల్నెస్. ఫైనాన్షియల్ వెల్నెస్ అంటే మన దగ్గర ఉన్న బ్యాంక్లో ఒక మంచి అమౌంట్ ఉండడం ఫైనాన్షియల్ వెల్నెస్ అనిపించుకోదు. ఎందుకంటే దానికి ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న మనీ మా దగ్గర ఉంది కదా, నా దగ్గర 1 crore రూపీస్ ఉన్నాయి, సో నా దగ్గర ఐఎమ్ సెటిల్డ్, నాకేం లేదు. కానీ ఈ 1 crore నథింగ్. మీరు చూస్తే రియల్ ఎస్టేట్ ప్రైస్ చూస్తే ఒక 5 years బ్యాక్ 2018-19లో చూస్తే కనుక 1 crore మీకు 2 ఇళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు అదే 1 crore ఒక ఇల్లు కూడా రావట్లేదు. నేను హైదరాబాద్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ 1 crore వాల్యూ ఇప్పుడు ఏమైంది? ఇన్ఫ్లేషన్ తోటి మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ విలువ తగ్గిపోయింది. సో ఫైనాన్షియల్ వెల్నెస్ అంటే మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఫైనాన్షియల్ అంటే ఎస్, ఫైనాన్షియల్ మాత్రమే కాకుండా మీ హెల్త్ కూడా. సో కాబట్టి ఫైనాన్షియల్లో ఈజ్ ఇంక్లూడింగ్ మీ హెల్త్. అంటే మీ వెల్నెస్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అండ్ హెల్త్, ఈ రెండు ఉండేలాగా మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉండాలి. ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే ఎవరో చెప్పేది కాదు. మీకు ఏం కావాలి? మనకి రిటైర్మెంట్ ఫండ్ ఉండాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉండాలి, అలాగే చిల్డ్రన్ మ్యారేజ్కి ఉండాలి. ఇలాగా ప్రతి ఒక్క అవసరానికి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మనం పెట్టుకునేదాన్నే ఫైనాన్షియల్ వెల్నెస్ అంటారు. ముఖ్యంగా చాలామంది ఇవాళ రేపు చేస్తున్న పని, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు ఒక 10 లక్షలు ఉన్నాయి, లేదా నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక 20 లక్షలు ఉన్నాయి, నా మ్యూచువల్ ఫండ్స్లో 10 లక్షలు ఉన్నాయి. కానీ మర్చిపోతుంది ఏంటంటే అందరి మీద ఉన్న పెద్ద బర్డెన్ లోన్స్. మీ దగ్గర ఎంత ఉన్నా మీ లోన్స్ కనీసం 2 crores, లేదా ఒక హోమ్ లోన్ తీసుకుంటే 1 crore. సో అప్పుడు మీరు ఫైనాన్షియల్ వెల్నెస్ మెయింటైన్ చేయట్లేదని అర్థం. సో ఎంత వీలైతే అంత మీ ఫైనాన్షియల్ బర్డెన్ని తగ్గించుకోవడం కూడా మీ ఫైనాన్షియల్ వెల్నెస్లో ఒక భాగమే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫైనాన్షియల్ వెల్నెస్ అంటే మన జేబులో ఉన్న డబ్బులు కాదు, ఎప్పటికీ ఆ డబ్బులు ఉంటాయని కాదు. ఎప్పుడు అవసరాలు పడినా, అంటే ఎమర్జెన్సీస్ వచ్చినా సరే మనం దానికి అఫోర్డ్ చేయగలిగాము. వీఆర్ 1 step అవే ఫ్రమ్ పవర్టీ అంటారు కొంతమంది. ఎప్పుడు అంటే ఏదైనా మనకి హెల్త్ దెబ్బతిన్నప్పుడు వీఆర్ జస్ట్ 1 step అవే ఫ్రమ్ పవర్టీ. కాబట్టి ఆ ఎమర్జెన్సీ ఫండ్ మీరు ఎప్పుడూ బిల్డప్ చేసుకునే ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డప్ చేసుకున్నాకనే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఏదన్నా సరే మీరు ఫస్ట్ ఇది బిల్డప్ అయ్యాకనే చేయాలి. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఫండ్ డిప్లీట్ అవుతుంది అంటే మీరు క్రైసిస్కి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం. సో మీరు మొదట చేయాల్సిన పని, ఒక శాలరీడ్ ఎంప్లాయీ అవ్వచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, నాకు ప్రాఫిట్స్ ఉన్నాయి పలానా స్టాక్లో అనొచ్చు, లేదా నా శాలరీ ఇంక్రీజ్ అయింది లాస్ట్ టైం కన్నా 50% ఇంక్రీజ్ అయింది అనొచ్చు. ఏదైనా సరే మీ ఎమర్జెన్సీ ఫండ్ కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే పెరగాలి. కానీ ఒక్కసారి ఎమర్జెన్సీ ఫండ్, నేను 10 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ పెట్టేశాను, సో ఇది సరిపోతుంది, నాకు నేను రిటైర్మెంట్కి వెళ్ళినా ఇది నాకు సరిపోతుంది అంటే సరిపోదు. మీ ఇన్కమ్ పెరిగినప్పుడల్లా దాని రేషియోలోనే మీ ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెరుగుతూనే ఉండాలి. అంటే నా ఇన్కంలో 1% నేను ఎమర్జెన్సీ ఫండ్ పెడతానంటే అదే 1% మీ శాలరీ 50% పెరిగినా, లేదా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఇన్కమ్ సంపాదించి పెట్టినా ఆ రేషియో ఎప్పుడు మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు ఎమర్జెన్సీ ఫండ్ది అంటే మీరు వెల్నెస్ మెయింటైన్ చేస్తున్నట్టు అర్థం. రెండోది, ఇందాక మనం మాట్లాడుతున్నాం, ప్రతి దానికి మనం ఒక ఈఎంఐ డ్రివెన్ సొసైటీ కింద వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు మనం థ్రిఫ్ట్ సొసైటీలో ఉండేవాళ్ళం, అంటే దాచుకున్నాకనే ఖర్చు పెట్టేవాళ్ళం దగ్గర నుంచి అసలు ఏమీ లేకుండానే ఖర్చు పెట్టే లెవెల్కి వచ్చేసాం. ఒక స్టూడెంట్ కూడా ఆఖరికి ఈఎంఐ తీసుకుంటున్నాడు. అంటే మనం చదువుకునే స్టేజ్లో నుంచే ఒక స్టూడెంట్ లోన్ అనుకోండి, లేదంటే ఒక ఈఎంఐ లోన్ అనుకోండి, ఒక కార్ లోన్ లేదా బైక్ లోన్ అనుకో, స్టూడెంట్ లెవెల్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో మనం ఇప్పుడు వీఆర్ చాలామంది డెట్ బర్డెన్తో బాధపడుతున్నారంటే అప్పుడు తీసుకున్న రాంగ్ డెసిషన్స్, రాంగ్ డెట్స్ తప్పక తీసుకున్నామని మనం ఎంత సర్ది చెప్పుకున్నా ఆ రోజు తప్పు చేసాం మనం. కాబట్టి ఇప్పుడు అలా తప్పులు చేస్తే కనుక మీరు ఈ డెట్ బర్డెన్ని ఎంత తొందరగా తగ్గించుకోగలిగితే, ఏ విధంగా తగ్గించుకోగలిగితే స్ట్రాటజీ తీసుకుని, లేదా అది ఇన్కమ్ పెంచాలి. అంటే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, నా మీద ఒక 50 lakhs లోన్ ఉంది, ఎనీ టైప్ ఆఫ్ లోన్, హోమ్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ లోన్ ఉంది అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కష్టపడి దాన్ని తగ్గించుకోవడం, లేదంటే సరైన విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి, సరైన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి, సరైన విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డెట్ బర్డెన్ కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఇందాక మాట్లాడుకున్నట్టు రిటైర్మెంట్ ప్లానింగ్. ఈరోజు మనం 60 years లేదా 65 yearsకి రిటైర్ అవుతున్నాం.
చాలామంది 45 ఇయర్స్కి రిటైర్మెంట్ అయిపోండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ చేసి, ఇది పెద్ద రాంగ్ స్ట్రాటజీ. 45కి రిటైర్ అయ్యి మీరు చేసేది ఏమీ లేదు, మళ్ళీ వెళ్ళి ఎక్కడొకటి పని చేయాల్సిందే. కాబట్టి 65 ఇయర్స్ ఇస్ ద రిటైర్మెంట్ ఏజ్, ఇది ఫిక్స్ అవ్వండి. 65 ఇయర్స్కి రిటైర్మెంట్ అయితే నన్ను నేను ఎలా చూసుకోగలను అని మీరు ఒక స్ట్రాటజీ రాసుకోవాల్సిందే. అంటే ఈరోజు నేను 40 ఇయర్స్లో ఉన్నాను, నా ఇన్కమ్ ఎంత ఉంది, నా రిటైర్మెంట్ ఫండ్ టైంకి అట్లీస్ట్ 50% నా ఇప్పుడు ఉన్న ఇన్కంలో 50% నా రిటైర్మెంట్ టైంకి అట్లీస్ట్ రావాలి అని పెట్టుకోవాలి. దీనికి ముఖ్యంగా ఎక్కువ ఉపయోగపడేవి ఏంటంటే ఎన్పిఎస్ లాంటి ప్రోగ్రామ్స్, అంటే న్యూ పెన్షన్ స్కీమ్. న్యూ పెన్షన్ స్కీమ్లో మీరు శాలరీడ్ అయితే కనుక న్యూ పెన్షన్ స్కీమ్లో వెళ్తే కనుక మీకు ఒక 50,000 వరకు ఎక్స్ట్రా ట్యాక్స్ బర్డెన్ కూడా తగ్గుతుంది. సో అంటే మీకు క్లెయిమ్ చేసుకోవచ్చు, మీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి దానికి. అలాగే మీరు ఎగ్జిట్ అప్పుడు కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి చోట్ల మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంటిన్యూస్ పెన్షన్ వస్తూ ఉంటుంది 60 ఇయర్స్ తర్వాత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు గవర్నమెంటా లేదా ప్రైవేటా సెక్టర్తో సంబంధం లేదు, ఎంటర్ప్రెన్యూరా లేదంటే ఇండస్ట్రీస్తో సంబంధం లేదు. ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం 65 ఇయర్స్ అచీవ్ చేశాక అక్కడి నుంచి పెన్షన్ రావడం మొదలవుతుంది. అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండాలి పెన్షన్ టైంకి, అంటే రిటైర్మెంట్ టైంకి. అలాగే ఒక ఫండ్ కూడా మన చేతిలో ఉంటే మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నట్టే. సో ఇలాంటి స్ట్రాటజీస్ మీరు చేస్తున్నారా లేదా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. దీంట్లో ఏది ఒకటి చేయకపోయినా వెళ్ళి దాన్ని ఎలా బిల్డ్ చేయాలో ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు అది చేయాల్సిందే. చాలామంది ఉంటారండి, యంగ్ కపుల్, రీసెంట్గా మ్యారీడ్, ఇద్దరు సంపాదిస్తుంటారు. ఎక్కువ ఆలోచించేది ఏంటంటే హౌ వి బిల్ట్ ఏ హోమ్, అంటే ఒక ఇల్లు కొందాం అనుకుంటాం, లేదా ఇంట్లో ఒక ఆల్రెడీ ఇల్లు ఉంటే కనుక ఎలాంటి ఇంటీరియర్స్ తీసుకుందాం అనుకుంటాం, లేదంటే ఒక ఫారిన్ డెస్టినేషన్కి వెళ్ళి వి స్పెండ్ ఇట్ లైక్ దట్. ఇవన్నీ కూడా కోరికలండి, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కావు, ఎప్పటికీ కావు. ఇవన్నీ కోరికలు. ఒక్కసారి అది అయిపోయాక అగైన్ మీరు దాని ఈఎంఐ మీరే కట్టాల్సి వస్తుంది. సో ఇది మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇద్దరు సంపాదిస్తున్నారు ఇంట్లో, లేదంటే యంగ్ కపుల్ ఉన్నారు ఇద్దరు సంపాదిస్తున్నారంటే ఒకళ్ళ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి, లేదా హాఫ్ ఆఫ్ ది ఇన్కమ్ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ నేను చెప్పిన 3 విధాలుగాను మీరు ఉండాలి. అందరూ మర్చిపోయేది ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది ఒక ఖర్చు కింద భావిస్తాం. ఎందుకంటే నేను పోయాక వచ్చేది నాకెందుకు, నీకు పోయాక. కోవిడ్లో చాలామంది చూడండి, కోవిడ్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ బర్డెన్ ఫేస్ చేయలేదు. ఎందుకు అంటే ఆయన పోయాక లేదా ఆమె పోయాక ఆ ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ వెళ్తుంది. ఇదే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే. మిగతావన్నీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్సే. మీరు ఇంకా ఏది చూసినా ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్సే, మిగతావన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్సే. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ చాలా చీప్గా దొరుకుతుంది ఇండియాలో, వెరీ వెరీ చీప్. మీ ఏజ్ కనుక 25 to 35 మధ్యలో ఉంటే 15,000 సంవత్సరానికి 1 crore లైఫ్ కవర్ దొరుకుతుంది. మేబీ ఇంకొంచెం 1 or 2,000 పెరగచ్చు తగ్గచ్చు, కానీ ఇదే రేంజ్లో ఉంటుంది. సో కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలామంది ఇగ్నోర్ చేసే ఫ్యాక్ట్. సో చాలామంది చదువుకోలేకపోయారు పేరెంట్స్ని కోల్పోయి. సో ఇవన్నీ కూడా మనం ఎంత రిస్క్, నాకేం జరగదు అనే అనుకుంటాం మార్నింగ్ లేచి, బట్ రిస్క్ని మీరు ఎప్పుడూ అవాయిడ్ చేయలేరు, ఏమన్నా జరగచ్చు. కాబట్టి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ఎంత అమౌంట్లు ఎంత పెట్టినా ఇన్సూరెన్స్ అనేది మీకోసం కాదు, మీ వాళ్ళ కోసము. కాబట్టి ఇన్సూరెన్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇన్సూరెన్స్లో రకరకాల ప్రోడక్ట్స్ వచ్చాయి. టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ అని, గ్రోత్ అని, లేదా డివిడెండ్ అని, ఇంకా రకరకాల ప్లాన్స్ తోటి చాలామంది వస్తున్నారు. అవి పెట్టండి, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాకనే పెట్టండి. ఇందాక నేను చెప్పినట్టు మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసినప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ లేదా ఎన్పిఎస్ లాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ తర్వాత మీరు ముఖ్యంగా మర్చిపోయేది ఏంటంటే హెల్దీ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్. ఎవరినో చూసి కాదు, ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్ ఎప్పుడు కూడా రీసెర్చ్ డ్రివెన్ ఉండాలి. మీరు రీసెర్చ్ చేస్తారా, మీకు ఇండిపెండెంట్గా మీరు ఈ స్టాక్ గురించి లేదా కంపెనీ గురించి తెలుసా, అప్పుడే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికో నేను ట్రేడింగ్ చేస్తున్నాను, నేను నాకు మంత్లీ ఇన్కమ్ నా శాలరీకి ఈక్వల్ అంత సంపాదిస్తున్నాను అంటారు. మీకు అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళకి వేరే పని లేదు, మీకు రోజు జాబ్ ఉంది, 9 to 5 జాబ్ ఉంది. ఎంటర్ప్రెన్యూర్ అయితే మీకు 24 hours అవైలబుల్ ఉండాలి ఆఫీస్కి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కాదు. ట్రేడింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, ట్రేడింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ కెరియర్. ఇది నేను వాళ్ళ కోసం ఇది చెప్పట్లేదు. కాబట్టి మీరు హెల్దీ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ని అలవర్చుకోండి. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటుంది. దీంట్లో ఏ ఒక్కటి చేయకపోయినా ఇప్పుడే వెళ్ళి ఆ హ్యాబిట్ని అలవర్చుకోండి. కీప్ ఇన్వెస్టింగ్, కీప్ స్మైలింగ్.